కొడాలి నాని ఓటమికి ప్రధాన కారణం ఏంటి అనే ప్రశ్నని రాజకీయంగా పెద్దగా అనుభవం లేని వ్యక్తులను అడిగినా కూడా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేశారు, లేదా తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుడివాడ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం వల్ల కొడాలి నాని ఓటమి చెందాడు అనే ఆన్సర్ చెప్తారు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అంటే ఈ తెర వెనకాల జరిగినటువంటి రాజకీయాలను మనం పరిశీలించినట్లయితే మనకి విస్తుగొలిపే నిజాలు మన ఆశ్చర్యపరుస్తాయి. అవేంటో ఒకసారి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి సిఐడికి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి కొడాలి నానిని ఓడించారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే కొడాలి నానిని వైఎస్ఆర్సీపీ పార్టీ అంత బాగా ఓన్ చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొడాలి నానిని అంత బాగా ఓన్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే స్థాయిలో కొడాలి నానిని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానించారు. కానీ వాస్తవాలను కనుక మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే ఈ కొడాలి నాని ఓటమిలో ప్రధాన పాత్ర పోషించింది అప్పటి సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎలాంటి కార్యక్రమాన్నైనా పూర్తి అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి వ్యక్తి అయినటువంటి సునీల్ కుమార్ సారథ్యంలో అప్పుడు కొడాలి నాని ఓటమికి పాచికలు గదిపారు. కొడాలి నానిని ఓడించడం కోసం వ్యూహరచన చేశారు అంటే అంతా వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా ఆశ్చర్యానికి గురవుతుంది. కానీ 100% ఇది వాస్తవం. ఎలాగో ఒకసారి మీకు వివరించి చెప్తాను చూడండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో కొన్ని విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, అది పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ తులసి బాబు అనే వ్యక్తిని ప్రధానంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా తులసి బాబు అనే వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడని చెప్పి అతన్ని ప్రస్తావించడం జరిగింది. పోలీసులు కూడా అతన్ని పిలిచారు, అతన్ని విచారించారు. కానీ అతను టీడీపీలో ఉన్నాడు. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వెనుగండ్ల రాముకి రైట్ హ్యాండ్గా ఉన్నాడని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఈయన గతంలో సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులకి ఏదన్నా చట్ట వ్యతిరేకంగా అంటే చట్టానికి లోబడి కాకుండా ప్రైవేట్గా ఏదన్నా సెటిల్మెంట్లు చేయాలన్నా ఎవరినన్నా బెదిరించాలన్నా ఇతన్ని ఉపయోగించుకునేవారు. అది కూడా సిఐడి సునీల్ కుమార్ ద్వారా ఇతన్ని ప్రయోగించేవారు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కనుక మనం పరిశీలించి చూసినట్లయితే అప్పట్లో మరి సునీల్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎంతకైనా తెగించే వ్యక్తి. ఆ సునీల్ కుమార్కి అసిస్టెంట్గా ఈ తులసిబాబు ఉన్నాడు. మరి అప్పుడు గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది కొడాలి నాని గారు. అట్లాగే వెనుగండ్ల రాముకి అనుచరుడిగా ఇప్పుడు ప్రస్తుతం తులసిబాబు ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతం నుంచి ఒక వ్యక్తి తులసిబాబు అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి వెనుగండ్ల రాముకి పనిచేయడం కోసం వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతన్నాడు లేదా చేరాడు అనే విషయం అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అప్పటి ప్రభుత్వానికి కానీ అన్నీ తానే వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా ఇది జరుగుతుంది అంటే ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఈ విషయం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసే జరిగి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉండే ఉంటుంది. అది కూడా పివి సునీల్ కుమార్కి ప్రధాన అనుచరుడైనటువంటి తులసిబాబు తెలుగుదేశం పార్టీలో చేరి వెనుగండ్ల రాముకి అనుకూల గెలుపుగా కృషి చేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళ అధిష్టానానికి తెలిసే ఉంటుంది. ఇదే సందర్భంలో మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియదా అంటే దాన్ని కూడా మనం ఒప్పుకొని తీరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు, అది వెనుగండ్ల రాము కోసం పనిచేయబోతున్నాడు. అతను అప్పట్లో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్కి బాగా అనుబంధం ఉన్న వ్యక్తి, బాగా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి అని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం యొక్క టార్గెట్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఎట్లా జరిగినా కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే టార్గెట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విషయం వాళ్ళకి తెలిసినప్పటికి కూడా అక్కడ గెలిపే ప్రధానంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు వ్యతిరేకించే అవకాశం లేదు. వెనుగండ్ల రాము ఏంటంటే అక్కడ తనకున్న అవకాశాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చుకుని ఖచ్చితంగా తన గెలుపు కోసం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేసి ఉంటారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయినప్పటికీ గుడివాడ నియోజకవర్గం మీద అప్పట్లో అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఖచ్చితంగా ఈయన గేమ్ ప్లాను, ఈయన రూట్ మ్యాప్ అడిగే ఉంటారు వెనుగండ్ల రాముని. ఇతను కనుక టికెట్ పొందే సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తన రూట్ మ్యాప్ని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఎన్నికలకి,
ఈ దళిత్ కమ్యూనిటీలో అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో కూడా కొడవలి నానికి ఉన్నటువంటి విపరీతమైన ఫాలోయింగ్ని వీళ్ళు ఎట్లా బ్రేక్ చేయబోతున్నారు అనే రూట్ మ్యాప్ను కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వెనుగండ్ల రాము సమర్పించే ఉంటారు. కాబట్టి ఏంటంటే అప్పట్లో మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక టార్గెట్ ఏంటి, గుడివాడ నియోజకవర్గం ఖచ్చితంగా గెలిచి తీరాలి. కాబట్టి వాళ్ళకి ఈ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత సునీల్ కుమార్కి బాగా దగ్గరే అయినటువంటి వ్యక్తి వచ్చి వెనుగండ్ల రాము పక్కన పనిచేస్తున్నాడని తెలిసినా కూడా వాళ్ళు కూడా ఏమీ అనలేని పరిస్థితి, వెనుగండ్ల రాముని అడ్డుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అంటే ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గం గెలిచి తీరాలి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే తెలుగుదేశం అధిష్టానం కూడా చూసి చూన్నట్లుగా వ్యవహరించి ఉండొచ్చు. దాని ఫలితంగా ఏంటి, మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఒక వ్యక్తిని గుడివాడ నియోజకవర్గానికి ప్రవేశపెడుతున్నాడు అంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఇక్కడ ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇప్పుడు కొడాల నాని అనే వ్యక్తి నోటికి అదుపు లేకుండా మాట్లాడి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సైడ్ తీసుకోవడం జరిగింది. అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారనే మాట వాస్తవం అయినప్పటికీ మరీ అంత దారుణంగా వన్ సైడ్ తీసుకుని అంత పరుష పదజాలాలు వాడటం, ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద అంత దారుణమైన భాష వాడటం అనేది ఈ మధ్యకాలంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్ట్రాటజీ కూడా మనం గమనించినట్లయితే అప్పట్లో ఆ ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులతో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద దూషణ పర్వాలని ప్రయోగించేవారు. వాళ్ళ చేత దూషణ పర్వాలను నడిపించేవారు. వాళ్ళు ఏంటంటే విపరీతమైన బూతులు మాట్లాడటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రెస్ మీట్ల ద్వారా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి, లేకపోతే వాళ్ళకి వేరే ఆపర్చునిటీ కానీ వేరే ఛాన్స్ కానీ ఉండకూడదు. ఒకవేళ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు అప్పటికే ఈ ప్రెస్ మీట్ల ద్వారానో లేకపోతే వాళ్ళ దరిద్రమైన భాష వాడి అప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా దూషించి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఆ పార్టీ నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని క్షమించి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కింద స్థాయి కేడర్ నుంచి అధిష్టానం దగ్గరగా ఉన్నటువంటి నాయకుల వరకు ఎవరో ఆమోదించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అధినాయకుడిని దూషించినప్పుడు ఆయన ఏదో మంచి మనసుతోనో లేకపోతే ఆయన రాజకీయ అవసరాల కోసమో ఆయన కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వీళ్ళని ఆహ్వానించే ప్రయత్నం చేసినా కూడా ఈ కింద స్థాయి కేడర్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. ఎందుకంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క నాయకుడిని ఎంచుకుని వాళ్ళతో బూతులు మాట్లాడించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేవారు. మన ఉదాహరణ తీసుకుంటే కొడాలి నాని, తర్వాత జోగి రమేష్, ఇలాంటి కొంతమంది వ్యక్తులను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే వేరే రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా దారుణమైన భాష వాడి ఇప్పుడు ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారు. అంటే వేరే పార్టీలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు అడ్డు తగులుతున్నాయి అనమాట. ఇట్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్ట్రాటజీని వారు ప్లే చేశారు. ఉంటే వాళ్ళ పార్టీలో ఉండాలి, లేకపోతే రాజకీయాల నుంచి వైదొలగాలి. ఇట్లా రెండు పరిస్థితుల్ని అప్పటి రాజకీయ పార్టీ అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారు ఈ తులసిబాబు గురించి చెప్తూ తులసిబాబుకి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్కి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన చక్కగా సాక్ష్యాధారాలతో వివరిస్తున్నారు. ఇవన్నీ మనం గనక పరిశీలించి చూసినట్లయితే ఖచ్చితంగా అప్పట్లో ఈ తులసిబాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి, గుడివాడలో వెనుగండ్ల రాము కోసం ఈ తులసిబాబు అనే వ్యక్తి పనిచేయడానికి, కొడాలి నాని ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పివి సునీల్ కుమార్ గారికి తెలిసే జరిగింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక కొడాలి నాని గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ తరిచి చూసుకుంటే ఆయనకి అర్థమవుతుంది ఏం జరిగింది, అసలు ఈ తులసిబాబు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, తర్వాత ఈ కొంత వెనుగండ్ల రాము ఎలా గెలవగలిగాడు, అంటే ప్రధాన ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో కొంత డివైడ్ ఎట్లా తీసుకురాగలిగాడు ఈ వెనుగండ్ల రాము అనేది కొడాలి నాని గారు ఆలోచిస్తే ఆయన క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో మేము ఎలక్షన్స్కి ఒక 1 month 2 months బిఫోర్ ఒక సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించిన సర్వే వివరాలు కూడా మేము మా 5D మీడియా ఛానల్లో పెట్టడం జరిగింది. అప్పటికి కూడా మాస్లో కానీ ఈ రోడ్ సైడ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళలో కానీ కొడాలి నానికి విపరీతంగా క్రేజ్ ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ తప్పుజారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ గుడివాడలో మాత్రం కొడాలి నాని గారు 100% గెలుస్తారు అనే చెప్పడమే జరిగింది. తర్వాత ఎన్నికలకు ముందు ఒక 15 days 20 days ముందు మళ్ళీ ఇంకో సర్వే చేసినప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళలో మార్పు రావడం అయితే జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ వెనుగండ్ల రాము తర్వాత తులసిబాబు వీళ్ళ సహకారంతో ఏంటంటే
కొంత ఈ ఎస్సీ కమ్యూనిటీలో మార్పు తేవడానికైతే బాగా కృషి చేశాడు తులసిబాబు. తర్వాత కొంత ఆ కమ్యూనిటీలో కూడా చేంజ్ రావడం అయితే జరిగింది. దానివల్ల కొడాలి నాని ఇంత ఘోరంగా పరాజయం పాలవడం జరిగింది. దీన్ని మనం అందరం ఒప్పుకుని తీరాల్సిందే. కాకపోతే రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఈ తులసిబాబు ఎఫెక్ట్ ఓన్లీ గుడివాడ నియోజకవర్గంలో పనిచేసి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ గెలవడానికి రఘురామరాజు గారి విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసింది. ఖచ్చితంగా రఘురామరాజు గారు అంశం అనేది అప్పట్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానంగా ఒక 10 అంశాలను తీసుకుంటే ఈ రఘురామరాజు గారి అంశం అనేది 3-4 స్థానాల్లో ఉంటుంది. అంటే మొదటి 2 స్థానాలు ఈ అప్పటి ప్రభుత్వం చేసిన దాష్టికాలు, అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కానీ మనం నెంబరింగ్ గానికి ఇచ్చుకుంటూ వస్తే ఈ రఘురామరాజు గారి విషయం మాత్రం 3-4 స్థానాల్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలిసే జరిగింది కదా అప్పుడు తులసిబాబు రావటం. తర్వాత వెనుగండ్ల రాము కూడా ఆయన రోడ్ మ్యాప్ లేకపోతే ఆయనకు సంబంధించిన స్ట్రాటజీని అధిష్టానానికి వినిపించినప్పుడు ఈ తులసిబాబు అంశాన్ని కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి తెలియజేసే ఉంటాడు. దానివల్ల ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ వెనుగండ్ల రాము మీద కానీ లేకపోతే ఈ తులసిబాబు మీద కానీ చర్యలు తీసుకోవడానికి కొంత వెనక ముందు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే కొడాలి నాని ఇక ఈ అంశాలన్నీ పక్కన పెడితే కొడాలి నాని ఓటమికి ప్రధాన కారణం మనం చంద్రబాబు గారు లేదా తెలుగుదేశం పార్టీయో లేదా రాష్ట్ర వ్యాప్తంగా జగన్కు ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆయన ఓడిపోయాడు అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమి పాలవడానికి ప్రధాన కారణం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ అప్పటి సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమారు ఈ విషయాన్ని, అంటే ఈ తులసిబాబు అనే వ్యక్తి ద్వారా అక్కడ రాజకీయం నడపబోతున్నాడు వెనుగండ్ల రాము ఈ సిఐడి సునీల్ కుమార్ సహకారంతో అనే విషయాన్ని తెలిసి కూడా వ్యతిరేకించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అప్పటి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రధానంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ కొడాలి నాని అంశాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే విమర్శలు చేసేటప్పుడు కొంత లిమిట్స్లో చేయాలి, రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేయాలి. పర్సనల్ టార్గెట్, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఫ్యూచర్లో వేరే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి జీవితాంతం అదే రాజకీయ పార్టీలో ఉంటాడు అనే దానికి గ్యారంటీ లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ వేరే ఇప్పుడు ప్రత్యర్థిగా భావించే రాజకీయ పార్టీలోకి చేరవలసిన అవసరం రావచ్చు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి మాటలు దోషంలో దిగటం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ రాజకీయ జీవితానికి అడ్డుపడే ప్రమాదం ఉంటాయి. ఆ మాటలే అప్పుడు అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ కొడాలి నాని ఉదంతం కానీ, జోగి రమేష్ ఉదంతం కానీ ఇవన్నీ కనుక మనం తీసుకున్నట్టయితే ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడి తాత్కాలికంగా బెనిఫిట్ పొందారు వాళ్ళు. ఎందుకంటే కొడాలి నానికి మినిస్టర్ ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో, తర్వాత జోగి రమేష్ని కూడా మంత్రిని చేశారు. కాబట్టి ఏంటంటే అప్పటికప్పుడు ఏదో వాళ్ళు నోటు దూలను ప్రదర్శించి ఏదో మంత్రి పదవి పొందగలిగి ఉండొచ్చు, కానీ అది తాత్కాలికంగా 2-3 సంవత్సరాలకి పరిమితం అవుతుంది. వాళ్ళ తర్వాత రాజకీయ జీవితం అంతా కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఏర్పడుద్ది అనేది మనకి ఇప్పుడు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.